అన్నమయ్య జిల్లాలో రహదారుల పనుల పురోగతిపై మదనపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే సమయంలో రోడ్ల నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రహదారులను జనవరి నెలాఖరుకు గుంతల రహితంగా తీర్చిదిద్దుతామని మంత్రి బీసీ జనార్దన్ హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. దాదాపుగా జిల్లాలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మిషన్ పార్ట్ హోల్స్ అయితేనేమి, మెయింటెనెన్స్ అయితేనేమి, సి కేటగిరీగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా రిపేర్ చేయాల్సింది, గుంతలు లేని రోడ్డుగా చేయాలనేటువంటి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాము. వాటిలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2721 కిలోమీటర్లకు రహదారులన్నీ కూడా అటు పార్ట్ హోల్స్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లీట్ చేశాము. ఇంకా కూడా మొదలుపెట్టినటువంటి ఏవైతే వర్కులు ఉన్నాయో వాటిలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ జిల్లాకు శాంక్షన్ చేసినటువంటి వర్కులు 123 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2148 కిలోమీటర్లకు 123 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రహదారులన్నిటిని కూడా పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి నడవలేనటువంటి ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో నాడు వారు చేసిన పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నాడు పాలకుల నిర్లక్ష్యం వలన ఏవైతే రహదారులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేయాల్సినటువంటి రెన్యువల్స్ చేయలేకపోవడం వలన కొన్ని రిపేరబుల్ కూడా చేయలేకపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క జిల్లాకే 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటి కూడా బాగు చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల కొత్తగా ప్రపోజల్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. ఆ ప్రపోజల్స్ని కూడా ఎస్టిమేషన్లు వేయమంటున్నాము. ఏది ఏమైనా జనవరి ఆఖరికే ఈ కంప్లీట్ రోడ్లన్నీ కూడా రిపేరబుల్ అయ్యేట్టుగా ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచనతో మా అధికారులంతా కూడా ఇప్పటికే అన్ని ఎస్టిమేషన్లు వేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. కొన్ని కొత్తగా మళ్ళా 200 కోట్ల రూపాయల పైన రాష్ట్రంలో ఇస్తే అవి కూడా టెండర్లలో భాగమై వాటిని కూడా ఆగడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క చోట కూడా పార్ట్ హోల్ ఉండొద్దు అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాలతోనే ఈరోజు ఈ కిలోమీటర్ల కొద్ది కూడా అధికారులు రాత్రింబవళ్ళు కూడా కష్టపడి